హే ఫుడ్ లాస్ అన్నం చపాతీ లేదా ఇడ్లీ దోశ ఇందులోకైనా సెట్ అయిపోయే కమ్మనైన దోసకాయ పచ్చడిని చేసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ మీడియం సైజ్ ఉండే దోసకాయని తీసుకుంటున్నాను. దానికి పైన చెక్కు తీసేసుకోవాలి. ఇదే మెడ్రాస్ క్యుకుంబర్ అంటారండి. 80% వరకు చేదు వస్తుంది మోస్ట్లీ. వస్తే గింజపాటు మొత్తం తీసేయాలి. వచ్చింది గింజపాటు తీసేసాను. లేదంటే గింజలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 పార్ట్స్గా కట్ చేసుకొని చెక్కు తీసేసుకొని ఒక భాగాన్ని మాత్రం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ పెద్దగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, కాస్త చింతపండుని తీసుకొని పక్కన పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఒక కడాయిని పెట్టేసుకొని 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ని వేసి పచ్చిమిర్చిని వేసి కాస్త వేయించిన తర్వాత మినపప్పు, శనగపప్పుని కూడా వేసేసి 2 నుంచి 3 నిమిషాల వరకు దూరగా రోస్ట్ అవనివ్వాలి. లో ఫ్లేమ్లోనేనండి, ఆయిల్ తక్కువ వేసాం కదా. అలాగే కారం కావాలనుకుంటే కాస్త పచ్చిమిర్చిని ఇంక్రీజ్ చేసుకోండి. కొంచెం ఇలాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సర్ జార్లోకి వేసేసుకొని చల్లారనిచ్చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిని పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంట నుంచేసి 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ని వేసుకుందాం. తాలింపులోకి కాస్త ఆయిల్ని తర్వాత ఎక్కువ వేసుకుందాం. అలాగే ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అందులోకి పసుపు, ఉప్పుని కూడా వేసుకొని మూతను పెట్టొద్దండి. మూత లేకుండానే ముందు పసుపు, ఉప్పు కలిసేలాగా బాగా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఇలాగా ట్రాన్స్పరెంట్ వచ్చేలాగా కాస్త ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. మాడనివ్వద్దండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండుని కూడా వేసి చల్లారనిచ్చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పులోకి సాల్ట్ని కూడా వేసేసి ఫస్ట్ వీటిని బరగగా గ్రైండ్ చేసుకోండి ముందు. తర్వాత వీటిలోకి చల్లారి పెట్టేసుకున్న మన దోసకాయ, చింతపండుని కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడైతే తాలింపు కోసం కడాయిని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట నుంచేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఇప్పుడు కాస్త ఎక్కువ వేసుకొని తాలింపు దినుసులు అన్నింటినీ వేసేసి కరివేపాకు, ఇంగువ కూడా వేసి చిటపట్లాడిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసి వెంటనే మూత పెట్టేసుకోవాలండి. తాలింపు అంతా బాగా పట్టుకుంటుంది. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మాత్రమే మూత తీసి మన సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని ఇంకేముందండి, డిష్ అవుట్ చేయడమే. అన్నంలో కలుపుకొని తింటుంటే అక్కడక్కడ ముక్కలు తగులుతూ కారంగా భలే ఉంటుందండి. అన్నంలోకి కాదు అన్నిట్లోకి సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే సన్షైన్ గంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.